పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ద్వారా కార్మిక కుటుంబాలకు మంచినీటిని అందించాలని సిఐటియు రాష్ట్ర నాయకులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మిక నాయకులతో కలిసి సింగరేణి యాజమాన్యం నిర్మిస్తున్న గ్రావిటీ ఫిల్టర్ బెడ్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ అవసరాల కోసం నిధులను దుర్వినియోగం చేస్తుందే గాని కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో కార్మిక కుటుంబాలకు మంచినీరును అందించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి నిర్మాణాలు చేస్తున్నారే గాని పూర్తి కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం 20,000 మంది కార్మికులు గుండె జబ్బులతోటి, క్యాన్సర్ తోటి, లంగ్ ప్రాబ్లమ్స్ తోటి హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టుకుంటానని సిఐటిగా దాదాపు 3-4 సంవత్సరాల కాంచి విరామం లేకుండా పోరాటం చేస్తున్నాం. గోదావరి నీళ్లు మొత్తం కలుషితం వస్తున్నాయి. గోదావరి ప్రాంతంలో డ్రైనేజీ వాటర్ అంతా కూడా గోదావరిలో కలిసి మళ్ళీ అవే మంచిలాగా వస్తున్నాయని చెప్పి పోరాటం చేస్తే గతంలో ఉన్న చైర్మన్ గారు ఇక్కడ గ్రావిటీ ఫిల్టర్ బెడ్ ఒకటి కట్టాలని, అట్లాగే గోదావరి నుంచి మొత్తం వెలువడే మురుకు నీళ్ళన్నీ కూడా శుద్ధి చేయాలని చెప్పి నిర్ణయం చేసి దాదాపు 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. నడక నడుస్తూ 2024 శంకుస్థాపన చేశాం. అది సంవత్సర కాలంలో పూర్తి అయిపోవాలి, కానీ అది ఇంతవరకు పూర్తి కాలేదు. కారణం ఇలా గ్రావిటీ ఫిల్టర్ బెడ్ సంబంధించిన పనులు పూర్తి అయినాయి. ఎండాకాలంలో కార్మికులకు మళ్ళీ కూడా మురుకు నీళ్ళు వస్తాయి. గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎల్లంపల్లి ప్రాజెక్టు తీసేసిన తర్వాత స్టోరేజ్ వాటర్ లేవు కాబట్టి మళ్ళీ ఈ నీళ్ళే రొటేషన్ అవుతున్నాయి, మురుకు నీళ్ళే. కాబట్టి వెంటనే మార్చి వరకన్నా కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయం చేసుకొని అన్ని నిధులు రిలీజ్ చేస్తే కంపెనీ దగ్గర 2025 బడ్జెట్లో డబ్బులు లేవట. కేవలం గ్రావిటీ ఫిల్టర్ కోసం, కన్స్ట్రక్షన్ కోసం రిలీజ్ చేసి దానికి వాటర్ స్టోరేజ్ అంటే ఫిల్టర్ అయిన వాటర్ను స్టోరేజ్ చేయడానికి డబ్బులు లేవని 2025లో దాన్ని ఆపేసింది. అట్లాగే ఎస్టీపీ సంబంధించి కూడా అంతే, పూర్తి వర్క్ కంప్లీట్ అయిపోయింది. కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వక ఆ పని అక్కడ ఆగిపోయింది. అంటే మురుకులు యథావిధిగా గోదావరిలో కలుస్తున్నాయి. మళ్ళా గోదావరికని RG 1, 2, 3 కార్మికులకు గవ్వే పాత మురుకు నీళ్ళు వస్తున్నాయి, డ్రైనేజ్ వాటర్. వీళ్ళందరూ హాస్పిటల్ పాలవటానికి కోసం చూస్తున్నారా? యాజమాన్యం అడుగుతున్నాం. కార్మికుల ఆరోగ్యం మీకు పట్టలేదా? కేవలం 3-4 కోట్ల పని మిగిలింది, 20-30 కోట్ల పని కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ 30 కోట్లు సంవత్సరం 6 నెలల కాలం ఎవరు వడ్డీ కట్టుకుంటారు? కార్మికులకు మంచినీళ్ళు రానప్పుడు, మంచి వాతావరణం లేనప్పుడు కార్మికుల ఆరోగ్యం ఎట్లా బాగుపడుతుంది? కంపెనీ దగ్గర 2-3 కోట్ల కోసం మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా. ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి చెప్పంగానే ఫుట్బాల్ కోర్టుకు 10 కోట్లు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళకి, గ్రౌండ్లకి, సీసీ కెమెరాలకి, మంత్రుల దగ్గర, కలెక్టర్ల నివాస ప్రాంతాలలో